మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వెంకటస్వామి పర్యటించారు. మొదటిసారి నియోజకవర్గానికి రావడంతో మంత్రికి అభినందనలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గజమాలతో సత్కరించారు. మంత్రితో సెల్ఫీలు దిగేందుకు మహిళలు ఎగబడ్డారు. మంత్రి వివేక్ వెంకటస్వామితో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. వివేక్ వెంకటస్వామి చెన్నూరు రావడంతో చెన్నూరు నియోజక ప్రజలు కూడా అందరూ ఘనస్వాగతం. సార్ చెప్పండి, మీరు మొదటిసారి చెన్నూరు వస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇదొక అవకాశం, నాకు ప్రజలకు సేవ చేయడానికి ఇదొక అవకాశం. కాకా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల సేవలోనే ఉన్నారు. అందు గురించి 40 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలు, పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ కూడా కేవలం కాకా కుటుంబంని కాంగ్రెస్ టికెట్లో గెలిపించడం జరిగింది. మా నాన్నగారికి 3 సార్లు, నాకు ఒకసారి, మా కొడుకుకు ఒకసారి, 5 సార్లు. అంటే ప్రజలు ఏదైతే సేవలు కాకా కుటుంబం ప్రజలకు చేసిందో ఇది గుర్తించుకొని ఆ ప్రేమ ఏదైతే ప్రజలతో మా పైన ఉందో అది ఎలక్షన్లో చూపించడం జరిగింది. మా పైన ఇంకెక్కువ బాధ్యత, ప్రజలకు మంచిగా మేలు చేయాలి, మంచిగా పని చేయాలి, వారి సమస్యలు కనుక్కొని దాన్ని పరిష్కరించే బాధ్యత నా పైన ఉంది. సార్ ఇప్పుడు తండ్రికి కావచ్చు, ఇప్పుడు అన్నయ్య కావచ్చు, అదేవిధంగా మీకు కూడా కార్మిక శాఖ ఇచ్చారు, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అదే ఇప్పుడు నేను చెప్పినా కదా, కార్మికుల కోసం మా నాన్నగారు ఎప్పుడు నిరంతరం పోరాటం చేశారు. పెన్షన్ ఫండ్ ఇప్పించడము, సింగరేణి సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడటము, ఇవన్నీ కూడా కార్మికులకు ఉపయోగపడేలాగా పనిచేశారు. అట్లానే నేను కూడా ఇక్కడ అవుట్ సోర్సింగ్ వేతనాలు పెంచడము, ఇవన్నిట్లో కూడా నేను చొరవ తీసుకొని డెఫినెట్లీ మేలు చేస్తాను. మొత్తం మీద అయితే వివేక్ వెంకటస్వామి అయితే సింగరేణి కార్మికుల కోసం పెన్షన్ తీసుకురావడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఇక్కడికి అయితే ఈ నియోజకవర్గంలో అనేక ఫ్యాక్టరీలు పెడతామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఏదైతే జైపూర్ పవర్ ప్లాంట్ను అప్గ్రేడ్ చేసి ఇంకా కొత్తగా దాన్ని అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్యామోహన్, మెగా టీవీ,